Okay, good morning to all. Today we discuss about the reduction formula. It is very most important topic in the IP. Compulsory 7 mark question guarantee in the IP examination point of view. Reduction formula మీద మనకి ఒక 7 mark question వస్తుంది కంపల్సరీగా. ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ రిడక్షన్ ఫార్ములానే మనం ఫార్ములా లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ see here, don't write every person. If in is equal to integral of sin power nx dx, then in is equal to minus sin power n minus 1x into cos x by n plus n minus 1 by n into in minus 2. Here n is a positive integer and n value. If in is equal to integral of sin power nx dx ఇచ్చినట్లయితే in అంటే integral of sin power nx dx ఇచ్చినట్లయితే then that in is equal to formula minus sin power n minus 1x into cos x by n plus n minus 1 by n into in minus 2. It is useful. That reduction formula is very useful to find integral of sin power 8x గాని sin power 4x గాని integral of sin power 5x గాని అట్లా ఇవి కనుక్కోవడానికి మనం ఈ రిడక్షన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటా ఉంటాం. మనం డైరెక్ట్ గా చేయాలి అంటే సమ్ లెంగ్తీ ప్రొసీజర్, టైం టేకెన్. కాబట్టి టు అవాయిడ్ దట్ లెంగ్తీ ప్రొసీజర్, ఇంటిగ్రల్ ఆఫ్ sin power 8x ఆర్ sin power 4x బై యూజింగ్ ద రిడక్షన్ ఫార్ములా. ఐపీలోనేమో ఈ స్టేట్మెంట్ ను ప్రూవ్ చేయమంటాం, కాంపిటేటివ్ లోనేమో sin power 8x అన్నాం అనుకోండి, టేక్ n is equal to 8 in the given formula. ఈ ఫార్ములాలో n బదులు 8 తీసుకోవాలి. అట్లా ఎంతవరకు తీసుకోవాలి అంటే 2 and more than 2. n is a positive integer. Take n values from 2 and more than 2 in this formula. ఈ ఫార్ములాలో n వాల్యూ 2 గానీ more than 2 గానీ అయినప్పుడు మాత్రమే మనం యూజ్ చేయాలి అని. అదే 0 గానీ 1 గానీ తీసుకున్నప్పుడు, n వాల్యూ 0 గానీ 1 గానీ అయినప్పుడు don't take n is equal to 0 or n is equal to 1 in this formula. సరే, 0 1 వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మనం ప్రాబ్లం చేసేటప్పుడు డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? సరే, మన కాంపిటేటివ్ లో ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin power 8x అని ఇస్తాడు. నువ్వు ఈ ఫార్ములా బై హార్ట్ చేసుకున్నావు అనుకోండి, కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తూ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఐపీ, హౌ టు ప్రూవ్ ఇట్, ఎలా ప్రూవ్ చేస్తాం? లిజన్, డోంట్ రైట్. ఇంటిగ్రల్ ఆఫ్ sin power nx dx is given. So I don't know the integral of this one directly. Kabatti to find the integral of that function, compulsory apply the by parts formula. To apply the by parts formula, we want the product of two terms. By parts formula apply cheyalante two terms ni మనం product of two terms గా తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, సార్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇంకో ఫంక్షన్ గా 1 తీసుకోవచ్చు కదా సార్ అనుకుంటారు. అబౌట్ దట్ వన్ నో యూజ్. ఆ 1 అని తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది రాదండి మనకి 1 అని తీసుకో. మరి ఎలా సార్? సపరేట్ వన్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్. ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ రావటం కోసం సపరేట్ వన్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్? sin power nx is given. So separate one term అంటే it write as integral of sin power n minus 1x into sin x dx. So product of two terms రావటం కోసం into sin x dx అని రాసుకోవాలి. ఇప్పుడు the integral of product of two terms ఉంది కాబట్టి కంపల్సరీగా అప్లై ద బై పార్ట్స్. ఇక్కడ this one does not follow the Eilert rule because both terms are trigonometry. ఇక్కడ Eilert rule ఫాలో అవదండి, రెండు కూడా ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఈ రెండు ఫంక్షన్ లో దేనికి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా అవైలబుల్ ఉందో చూసుకోండి. We don't know the integral of sin power n minus 1x directly. sin power n minus 1x కి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ మనకు తెలియదు. We know the integration of sin x directly. కాబట్టి that sin x take as second function v,
sin పవర్ nx u ఇటు uv ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేయటమే. ఇదండి అంతే రిడక్షన్ అంటే. రిడక్షన్ ఫార్ములా అన్నా కూడా బై పార్ట్సే, అయితే ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ లాగా రాయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలండి. వెన్ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx అండ్ cos పవర్ nx ఆర్ గివెన్, separate one term from the given function. sin కానీ cos పవర్ n కానీ ఇచ్చినప్పుడు ఒక టర్మ్ ను మాత్రమే సపరేట్ చేసుకోవాలి. వెన్ tan పవర్ nx ఆర్ cos పవర్ nx ఆర్ secant పవర్ nx ఆర్ cosecant పవర్ nx, రిమైనింగ్ 4 ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు సపరేట్ 2 టర్మ్స్ ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్. అంటే ఇట్ రైట్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x అని రాసుకోవాలి. అలా ఎందుకు రాసుకోవాలి అనేది ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. సైన్ గుర్తు పెట్టుకోండి, సైన్ కాసు. వెన్ సైన్ పవర్ nx అండ్ కాస్ పవర్ nx ఆర్ గివెన్, ఓన్లీ సపరేట్ వన్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్. tan పవర్ nx కానీ cos పవర్ nx కానీ secant పవర్ nx కానీ cosecant పవర్ nx ఆర్ గివెన్, సపరేట్ 2 టర్మ్స్ ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్. సపరేట్ 2, అట్లా 2 టర్మ్స్ సపరేట్ చేసుకోవాలి. ఇదండి. సరే, స్టార్ట్ రైట్. రిడక్షన్ ఫార్ములా హెడింగ్, రిడక్షన్ ఫార్ములా హెడింగ్. ఫస్ట్ వన్, if in is equal to integral of sin power nx dx, if in is equal to integral of sin power nx dx, then prove that in is equal to minus sin power n minus 1x into cos x by n plus n minus 1 by n into in minus 2, full stop, where n is a positive integer, and n greater than or equal to 2. The minimum value, the least value of n. To apply this formula, the least value of n is 2. Full stop. Also find integral of sin power 4x dx and integral of sin power 5x dx using this formula. Also find integral of sin power 4x and integral of sin power 5x dx using this formula. సో ముందు ఇది ప్రూవ్ చేయాలండి. మనకు ఐపీలో అదైతే ప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా ప్రూవ్ చేయాలంటే బై పార్ట్స్ అప్లై ఫార్ములా అప్లై చేయాలి. టేక్ ద క్వశ్చన్, గివెన్ దట్ in is equal to, write the solution. Given that in is equal to integral of sin power nx dx, that implies in is equal to integral of sin power n minus 1x into sin x dx. దీన్ని u అనుకోండి, sin x ని v అనుకోండి. దాన్ని u అనుకోండి, sin x ని v అనుకోండి. From bypass formula, it write as bypass formula ఉపయోగించి దీన్ని ఎలా రాసుకోవచ్చండి? That is equal to u into sin power n minus 1 x into integral of sin x dx minus integral bracket begin d by dx of sin power n minus 1 x into integral of sin x dx bracket close dx. Integral of sin power n minus 1 x into integral of, ఇప్పుడు now simplify that one. Integral of sin power n minus 1 x into minus cos x minus integral flower bracket begin derivative of sin power n minus 1 x.
To get the derivative, sin x take as x. Sin x ni x laga nu feel అయినట్లయితే it converts into our known formula. What is that one? Derivative of x power n minus 1. Derivative of x power n. What is the formula to derivative of x power n minus 1? N minus 1 into sin power n minus 2x into inner derivative of sin x. Sin x ని x లాగా అనుకున్నాం కాబట్టి దానికి inner derivative sin cos x into integral of sin x minus cos x flower bracket close dx. Now take the simplification of that flower bracket minus sin power n minus 1x into cos x. Right hand side, left hand side ఏముంటుందండి in. In is equal to అని ఉంటుంది. So minus sin power n minus 1x into cos x minus of minus plus n minus 1 right outside the integral n minus 1 into integral of sin power n minus 2x into cos x into cos x cos square x dx. Now that cos square x expressed in terms of sin square x because the given data is given in terms of sin. మనకి ఇచ్చిన డేటా in terms of sin లో ఇచ్చాడు కాబట్టి cos square x ని in terms of sin లోనే రాసుకోవాలి. అదే కాస్ ఫార్ములా చేస్తున్నాం అనుకోండి అప్పుడు sin square కనుక వచ్చి ఉన్నట్లయితే రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది ఇచ్చిన డేటా సైన్ లో ఉంది కాబట్టి దట్ కాస్ స్క్వేర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. హౌ టు రైట్ sin square x plus cos square x is equal to 1. From that one cos square x is equal to 1 minus sin. In is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into integral of sin power n minus 2x into 1 minus sin square x dx. 1 minus sin square x. Integral of sin power n minus 2x multiply with this bracket. Next step lo sin power n minus 2x అనేది ఆ bracket తో multiply చేయండి. In is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into integral of sin power n minus 2x dx plus into minus minus n minus 1 into integral of sin power n minus 2 into sin square a power m into a power n. A power m plus n प्रकार we write as sin power nx dx. n minus 1 into integral of sin power nx dx. Now observe here. ఒకసారి నువ్వు ఆలోచించుకోండి. Now think here. లేదా అబ్జర్వ్ హియర్ ఒకసారి చూసుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx ఈజ్ డినోటెడ్ బై in. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n అని in తో డినోట్ చేశాడు కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n minus 2x ఈజ్ డినోటెడ్ బై in minus 2. ఆల్సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx ఈజ్ డినోటెడ్ బై in. అంటే ఇక్కడ రాస్తానండి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి రాస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ in is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into in minus 2 minus of n minus 1 into in. So integral of sin power n minus 2x is denoted by in minus 2. Integral of sin power nx is denoted by in. n ఉంటే in అండి. sin యొక్క పవర్ n minus 2 ఉందనుకోండి దట్ ఈజ్ డినోటెడ్ బై in minus 2. Minus of n minus 1 into in right in left hand side. That implies in plus of n minus 1 into in is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into in minus 2. Left hand side, what is the common? In. Left hand side, in is the common. In into bracket begin. What are the coefficients?
1 plus n minus 1 is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into in minus 2. 1 cancel. That implies in into n is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1 into in minus 2. So to get in రావటం కోసం, to get in రావటం కోసం left hand side and right hand side divide with n. Therefore in is equal to n తో డివైడ్ చేస్తే minus sin power n minus 1x into cos x by n plus n minus 1 by n into in minus 2. ఇదండి ప్రూఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx. దీని ఫార్ములాలో కూడా మనం చదువుకోవాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం సింప్లిఫై చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయాలి అంటే దట్ వన్ రీడ్ యాజ్ ఫార్ములా ఇన్ ద కాంపిటేటివ్. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా సైన్ పవర్ 4x సైన్ పవర్ 5x కనుక్కోమన్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. Put n is equal to 4. Put n is equal to 4. Then I4 is equal to integral of sin power 4x dx is equal to ఈ పై ఫార్ములాలో n ఉన్న చోట 4 సబ్స్టిట్యూట్ చేయి. Substitute 4 in the place of n in the above box. ఈ బాక్స్ లో n ఉన్న చోట 4 రాయండి. I4 రావాలి అంటే n ఉన్న చోట 4 అంటే వస్తుంది మైనస్ sin cube x into cos x by 4 plus 3 by 4 into I2. 4 minus 2. To get the value simplification of I2, to get the simplification of malla I2 simplify రావాలి అంటే put n is equal to 2 in the above formula. మళ్ళీ అదే ఫార్ములాలో, ఆ పై ఫార్ములాలోనే n ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. That is equal to minus sin cube x into cos x by 4 plus 3 by 4 into bracket begin. What is I2? Take n is equal to 2 in the above formula. Phi formula lo n ఉన్న చోట 2 రాయండి. Minus sin x into cos x by 2 plus 1 by 2 into I0. That bracket multiply with 3 by 4. 3 by 4 తో multiply చేయండి. Minus sin cube x into cos x by 4 minus 3 by 8 into sin x cos x plus 3 by 8 into I0. 3 by 8 into I0 plus 3 by 8 into I0. To get I0, what is the taking step? మీరందరూ ఏమనుకుంటారు? సార్ n ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయండి సార్, ఫార్ములాలో మనకు I0 వచ్చేస్తుంది అనుకుంటారు. డోంట్ టేక్ n is equal to 0 because this formula is applicable only when n is 2 and more than 2. ఈ ఫార్ములా అప్లై చేయాలి అంటే n 2 గానీ అంతకన్నా ఎక్కువైతేనే ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. n వాల్యూ 0 గానీ 1 గానీ అయినప్పుడు డోంట్ అప్లై దిస్ ఫార్ములా. మరి హౌ టు సింప్లిఫై? నౌ టేక్ సపరేట్ గా తీసుకోండి. గివెన్ దట్ మనకు ఆల్రెడీ డేటాలో ఇచ్చే చూసుకోండి ఒకసారి. గివెన్ దట్ in is equal to ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx dx. in అంటే ఏమి ఇచ్చాడు మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్. పుట్ n is equal to 0 in the data. ఆ డేటాలో n ఉన్న చోట 0 పెట్టండి. Then I0 is equal to integral of sin x to hold the power of 0 dx. Something power 0. Sin x power 0. Something power 0 అంటే 1. అంటే 1 into dx. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx. ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే x plus c. సో I0 వాల్యూ ఏమవుతుందండి? x plus c. కాబట్టి టు గెట్ I0 I1 కానీ I1 కానీ రావాలి అంటే ఇచ్చినటువంటి డేటాలో
n బదులు 0 1 సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయండి. మోర్ దాన్ అంటే n వాల్యూ 2 కానీ 3 కానీ 4 కానీ అంటే 2 అండ్ మోర్ దాన్ 2 కనుక అయినట్లయితే సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. 2 వరకు 2 నుండి హయ్యర్ వాల్యూస్ కనుక ఇష్యూ ఉన్నట్లయితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 కానీ 0 కానీ ఉంటే ఇచ్చిన డేటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి I0 ప్లస్ ఏం రాసుకోవచ్చండి, x ప్లస్ c. కాబట్టి మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఇంటూ ఎక్స్ 3/8 ఎక్స్ ప్లస్ 3/8 ఇంటూ సి అనదర్ కాన్స్టెంట్ సి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ 4x అంటాడు. ఇది ఇలా నువ్వు రాయాలి అంటే కంపల్సరిగా ఈ ఫార్ములాని బై హార్ట్ చేసి తీరాలి, గుర్తు పెట్టుకుని తీరాలి. మరి మాకు ఫార్ములా ఎలా గుర్తుంటుంది సార్ అంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుతుంది, చూసుకోండి. మనం ఆ టెక్నిక్ కనుక మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనకి ఫార్ములా ఎక్కువ రోజులు గుర్తుంటది. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని డెరైవ్ చేయటం కోసం నువ్వు ఒక టర్మ్ ని సపరేట్ చేసావు. ఏంటదండి అది? ఎప్పుడు ఏమవుతుంది సపరేట్ చేసినప్పుడు సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు అది ఎలా వస్తుందో చూడండి. సైన్ పవర్ n-1x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ n-1/n ఇంటూ in-. అదే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx ఇచ్చావనుకోండి, నువ్వే డైరెక్ట్ గా ఫార్ములా చెప్పేయచ్చు. ఈ లాజిక్ ప్రకారంగా నువ్వే ఈజీగా ఫార్ములా చెప్పొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx ఇచ్చామనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx ఇచ్చినా కూడా ఒక టర్మ్ నే సపరేట్ చేయాలి. అంటే ఇట్ రైట్ యాజ్ కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్. కాబట్టి కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, మైనస్ రాదు. అప్పుడు కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ రాదు. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా టు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx? కాస్ పవర్ nx ఇచ్చినప్పుడు ఏంటి ఫార్ములా? కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ n-1/n ఇంటూ in-. అట్లా మనకి ఇదే విధంగా కాస్ ఇచ్చినా కూడా డెరైవ్ చేసుకోవచ్చండి. తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత డెరైవ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి కంపల్సరీగా ఐపీలో ఉంటాయి. కాబట్టి ఈ సైన్ నేను ప్రూవ్ చేశాను, మీరు కాస్ ప్రూవ్ చేసుకోండి తర్వాత, ఇప్పుడు కాదండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇంకా సైన్ పవర్ 5x అడిగాడు, చూసుకోండి. సైన్ పవర్ 4x తర్వాత సైన్ పవర్ 5x. పుట్ n is equal to 5. n ఉన్న చోట 5 తీసుకోండి. పుట్ n is equal to 5. Then I5 is equal to integral of sin power 5x dx is equal to get I5 రావటం కోసం put n is equal to 5 in the formula. ఫార్ములాలో n ఉన్న చోట 5 పెట్టండి. మైనస్ sin power 4x into cos x by 5 plus 4/5 into I3. n ఉన్న చోట 5. Again to get I3 రావటం కోసం put n is equal to 3 in the formula. I3 రావటం కోసం మరలా ఫార్ములాలో n ఉన్న చోట 3 పెట్టండి. That is equal to minus sin power 4x into cos x by 5 plus 4/5 into what is the I3 from the formula. ఫార్ములా నుండి I3 ఏమవుతుంది? n బదులు 3 పెట్టుకోండి. మైనస్ sin square x into cos x by 3 plus 2/3 into I1. 3 minus 2 అంటే I1. Don't substitute 1 in the formula. ఫార్ములాలో 1 సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక ఫార్ములాలో 1 సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఎందుకని n వాల్యూ లీస్ట్ వాల్యూ 2 కాబట్టి. సింప్లిఫై దట్ వన్. Minus sin power 4x into cos x by 5 minus 4/5 3 are 15 into sin square x into cos x plus into plus plus 8/15 into I1. మరి I1 to get I1 take separate గా తీసుకోండి. Given In is equal to
ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఐఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. పుట్ n is equal to 1, I1 రావాలి. Then I1 is equal to integral of sin x dx. n బదులు 1 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ సైన్, we know the integral of sin x minus cos x plus c. సో I1 ప్లేస్ లో మైనస్ cos x plus c రాయండి. మైనస్ sin పవర్ 4x into cos x by 5 minus 4 by 15 into sin square x into cos x minus 8 by 15 into cos x plus c. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ 5x. నెక్స్ట్ సెకండ్ వన్ రాసుకోండి. సెకండ్ is In is equal to integral of tan power nx dx. Then prove that In is equal to tan power n minus 1x by n minus 1 minus In minus 2. Then prove that In is equal to tan power n minus 1x by n minus 1 minus In minus 2, comma, where n is a positive integer, and n greater than or equal to 2, full stop. Also find integral of tan power 6x using above formula. Also find integral of tan power 6x using above formula. Solution. Write the proof of that one. Given that In is equal to integral of tan power nx dx. To get product of two terms, separate two terms from the given function. Tan gaani, cot gaani, secant gaani, cosecant gaani ఇచ్చినప్పుడు two terms separate చేసుకోవాలి. అది టెక్నిక్. Separate two terms. So integral of tan power n minus 2x into tan square x dx. సో అందరూ సపరేట్ చేయగానే అందరూ అనుకుంటారు బై పార్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి, we don't know the direct integral of tan power n minus 2x. tan power n minus 2x ఎక్కడ కూడా డైరెక్ట్ ఇంటిగ్రల్ లేదు. ఆల్సో we don't know the direct integral of tan square x. tan square x కూడా ఎక్కడ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. కాబట్టి don't apply the by part formula here. సో ఇక్కడ tan square x కూడా డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి మోడిఫై చేసుకోవాలి. ఇట్ రైట్ as tan square x ఎలా రాసుకోవచ్చు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు ఇక్కడ బై పార్ట్ ఫార్ములా అప్లై చేయట్లేదో ఒకసారి చూసుకోండి. కాబట్టి tan square x కి డైరెక్ట్ ఇంటిగ్రల్ లేదు కాబట్టి we know it right as 1 plus tan square x is equal to secant square x. Then tan square x is equal to, so In is equal to it right as integral of tan power n minus 2x into secant square x minus 1 dx. That integral of tan power n minus 2x multiply with this bracket. ఆ బ్రాకెట్ తో మల్టిప్లై చేయండి. So In is equal to integral of tan power n minus 2x dx, tan power n minus 2x into secant square x dx minus integral of tan power n minus 2x dx. So we know that integral of secant square x. What is the integral of secant square x? Tan x. అందరూ టక్క బై పార్ట్ ఫార్ములా అప్లై చేసేస్తారండి ఇక్కడ.
అంత అవసరం లేదండి. నో నీడ్ బై పార్ట్ ఫార్ములా హియర్. మీరు అప్లై చేసుకోవచ్చు కానీ నో నీడ్. ఎందుకని? ద డెరివేటివ్ ఆఫ్ tan x ఈజ్ అవైలబుల్. ద డెరివేటివ్ ఆఫ్ tan x ఈజ్ secant square x. ఎప్పుడైతే tan x డెరివేటివ్ అవైలబుల్ ఉందో లెట్ ఇట్ బి టేక్ t. సో డెరివేటివ్ కనుక అవైలబుల్ గా లేకుండా ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే నువ్వు బై పార్ట్ ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి ఇన్ ద ఫస్ట్ ఇంటిగ్రల్ let tan x is equal to take t. That implies secant square x dx is equal to dt. కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రల్ లో ఉన్నటువంటి tan x ని t అనుకోండి. That implies in is equal to integral of t power n minus 2 into dt minus, write second integral as is, integral of tan power n minus 2x dx. It is in the form integral of x power n. Integral of x power n is in formula x power n plus 1 by n plus 1. In is equal to I suffix n is equal to t power n minus 2 plus 1 by n minus 2 plus 1 minus integral of tan power nx is denoted by in. Integral of tan power nx అనేది in తో డినోట్ చేస్తాం కాబట్టి integral of tan power n minus 2x is denoted by in minus 2. That implies in is equal to t power n minus 1 by n minus 1 minus in minus 2. What is the meaning of t here? Tan x. Therefore, in is equal to tan power n minus 1x by n minus 1 minus in minus 2. Tan power n minus 1x by n minus tan power n minus 1x by n minus 1 minus in. ఇది proof of integral of tan power nx. దీన్ని యూజ్ చేసుకుని మన ఇంటిగ్రల్ ఆఫ్ tan power 6 ఐడెంటిఫై చేయండి. Put n is equal to 6. Put n is equal to 6. n ఉన్న చోట 6 పెట్టండి. Put n is equal to 6. Then I6 is equal to integral of tan power 6x dx is equal to. Put n is equal to 6 in the formula. Formula n is equal to 6 పెడితే ఏమవుతుంది? Tan power 5x by 5 minus I6 minus 2, I4. To get I4, take n is equal to 4 in the formula. మళ్ళా ఫార్ములాలో n ఉన్న చోట 4 పెట్టుకోవటం. I4 simplify. Tan power 5x by 5 minus bracket begin. Minus ఉంది కాబట్టి bracket begin. n is equal to take n is equal to 4. Tan cube x by 3 minus I suffix 2. 4 minus 2, I2. So that bracket multiply with minus. Minus to multiply చేయండి. Tan power 5x by 5 minus tan cube x by 3 minus plus I2. So I2 రావాలి అంటే n is equal to 2 substitute చేయాలి in the formula. Substitute n is equal to 2 in the formula. ఫార్ములాలో కూడా n ఉన్న చోట 2 పెట్టుకోండి. n ఉన్న చోట 2 పెట్టుకోండి. ఎందుకంటే 2 వరకు తీసుకోవచ్చు. n వాల్యూ 2 వరకు తీసుకోవచ్చు. కాబట్టి tan power 5x by 5 minus tan cube x by 3 ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాల్సిన నీడ్ ఏం లేదండి. ప్లస్ n బదులు 2 పెడితే tan x by x minus I0. ఇక I0 కనుక్కోవాలి అంటే డోంట్ సబ్స్టిట్యూట్ 0 ఇన్ ద ఫార్ములా. సపరేట్లీ టేక్ సపరేట్ గా given in is equal to integral of tan power nx dx. In is equal to ఇచ్చినట్టు tan power. Put n is equal to 0. Then I0 is equal to integral of tan x to whole to the power of 0 dx. So integral of dx is equal to x plus c. I0 place లో x plus c పెట్టేసేయండి.
అంటే tan పవర్ 5x by 5 minus tan cube x by 3 plus tan x by x minus x plus 3. ఇదండి ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 6x. సో ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 6 రావాలన్నా, ఇంటిగ్రల్ ఆఫ్ cos పవర్ 5 రావాలన్నా, ఏది రావాలన్నా ముందు నువ్వు రిడక్షన్ ఫార్ములా యొక్క స్టేట్మెంట్స్ ని బై హార్ట్ చేసి తీరాలి. అవి కనుక నీకు వచ్చిన రోజే నీకు ఈ ఆన్సర్లు వస్తాయి. నువ్వు ఆ ఫార్ములాస్ బై హార్ట్ చేయలేదనుకోండి, నేర్చుకోలేదనుకోండి, స్టేట్మెంట్స్ ఫార్ములా లాగా నేర్చుకోలేదనుకోండి, మీరు ఏవి చేయలేరు. చాలా లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. డోంట్ రైట్. అదే ఇంటిగ్రల్ ఆఫ్ cot పవర్ nx ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీని ఫార్ములా ఏమవుతుందో ఒకసారి లాజికల్ గా థింక్ చేయండి. ఇప్పుడు tan పవర్ లాజికల్ గా థింక్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ nx అంటే నువ్వేం చేసావు? tan పవర్ n మైనస్ 2x ఇంటూ secant square x మైనస్ అదే tan స్క్వేర్ x. tan స్క్వేర్ x నేను రాసుకున్నావు secant స్క్వేర్ x మైనస్ 1. సో tan పవర్ n మైనస్ 2 ఇంటూ secant స్క్వేర్ x డెరివేటివ్ ఏమవుతుంది? tan. కాబట్టి tan పవర్ n మైనస్ 2 ఇంటూ tan పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ in. cot పవర్ nx dx కూడా ఏం రాసుకోవాలి? cot పవర్ n మైనస్ 2x ఇంటూ cot స్క్వేర్ x. cot స్క్వేర్ x ఏం రాసుకోవచ్చు? cosecant స్క్వేర్ x మైనస్ 1 గా రాసుకోవచ్చు. cot పవర్ n మైనస్ 2 ఇంటూ cosecant స్క్వేర్ x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ cot x ఇంటూ cot పవర్ n మైనస్ 2. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? మైనస్ cot పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. కాబట్టి tan పవర్ n ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. అదే ఇంటిగ్రల్ ఆఫ్ cot పవర్ nx ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటండి? మైనస్ cot పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. నెక్స్ట్ రైట్ థర్డ్ ప్రాబ్లం. థర్డ్ వన్. If in is equal to integral of secant power nx dx, then prove that in is equal to secant power n minus 2x into tan x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. in is equal to secant power n minus 2x into tan x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2, where n is a positive integer, and n greater than or equal to 2, full stop. Also find integral of secant power 5x dx, using this formula. సో అది మనం ప్రూవ్ చేయాలండి. ఇంటిగ్రల్ ఆఫ్ secant పవర్ nx dx ఇది అవుతుందని ప్రూవ్ చేయాలి. టేక్ దట్ వన్. Given that in is equal to integral of secant power nx dx. Solution. Given that in is equal to integral of secant power nx dx. మనం ఆల్రెడీ చెప్పాం separate two terms from the given function. అంటే that implies in is equal to integral of secant power n minus 2x into secant square x dx. ఇక్కడ బైపార్ట్ ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకని? ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి, అందులోనూ secant x యొక్క డెరివేటివ్ అవైలబుల్ గా లేదు. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ secant x ఇంటూ tan x. ఒకవేళ డెరివేటివ్ కనుక అవైలబుల్ గా ఉన్నట్లయితే t అనుకునేవాడివి. ఇక్కడ డెరివేటివ్ అవైలబుల్ గా లేదు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి, దానికి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే బైపార్ట్స్ అప్లై చేయాలి. బైపార్ట్స్ అప్లై చేయాలి అంటే ఏది u ఏది v. We can easily identify the integral of secant square x directly. What is the integral of secant square x? Tan x. కాబట్టి దీని సెకండ్ ఫంక్షన్ v అనుకోవాలి, secant పవర్ n మైనస్ 2x ని u అనుకోవాలి. బైపార్ట్ ఫార్ములా అప్లై చేయటమే.
using bypart formula ప్రకారం ఏ రాసుకోవచ్చు that is equal first function into secant power n minus 2x into integral of secant square x dx minus integral bracket begin d by dx of secant power n minus 2x into integral of secant square x dx bracket close dx by parts apply చేయటమేనండి ఈ రిడక్షన్ ఫార్ములా ప్రూవ్ చేయమంటే బై పార్ట్స్ అప్లై చేయటమే secant power n minus 2x into integral of secant square x tan x minus integral flower bracket begin secant x take as x secant x ని x లాగా అనుకుంటే it is in the form derivative of x power n కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది n minus 2 బ్రాకెట్ లో పెట్టండి n minus 2 into secant power n minus 3x into inner derivative of secant x యొక్క derivative secant x tan x into integral of secant square x అంటే tan x dx ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ dx చాలా జాగ్రత్తగా చేయాలండి డెరివేటివ్ ఆఫ్ secant పవర్ n minus 2x అంటే ఏం రాసుకోవచ్చండి n minus 2 into secant power n minus 3x inner derivative of secant x into tan x integral of secant square x tan x now take the simplification of flower bracket simplify చేయండి ఈ ఫైన్ రాస్తున్నానండి టాప్ లో that is called in is equal to left hand side in ఉంటుందండి in is equal to secant power n minus 2x into tan x constant right outside the integral n minus 2 into integral of secant power n minus 3 into secant x యొక్క power 1 a power m into a power m plus n so n minus 3 plus 1 అంటే secant power n minus 2x into tan x tan square x dx the data is given in terms of secant data అనేది in terms of secant లో ఇచ్చాడు కాబట్టి tan square x ను కూడా secant లో రాయాలి ఎట్లా రాసుకోవచ్చండి secant square x minus 1 అంటే that implies in is equal to secant power n minus 2x into tan x minus of n minus 2 into integral of secant power n minus 2x into bracket begin tan square x it write as secant square x minus 1 dx integral of secant power n minus 2x multiply with that bracket ఆ bracket తో multiply చేయండి in is equal to secant power n minus 2x into tan into integral of secant power n minus 2 into secant square secant power n dx minus of minus plus n minus 2 into integral of secant power n minus 2x dx integral of secant power nx is denoted by in అండి integral of secant power nx is denoted by in కాబట్టి integral of secant power nx అంటే in రాసుకోవాలి integral of secant power n minus 2 అంటే in minus 2 రాయాలి in minus 2 రాయండి that implies in is equal to secant power n minus 2x into tan x minus n minus 2 into in plus n minus 2 into in minus 2 minus of n minus 2 into in right in left hand side in term ni left hand side రాయండి in plus n minus 2 into in is equal to what are the remaining terms in right hand side
secant power n minus 2x into tan x plus n minus 2 into in minus 2. n minus 2 into in minus. Now left hand side in is common. Common in left hand side. What are the coefficients? In into bracket begin. What are the coefficients? 1 plus n minus 2 is equal to secant power n minus 2x into tan x plus n minus 2 into in minus 2. 1 plus n minus 2. 1 plus n minus 2 ante n plus 1. in into n, sorry, 1 plus n minus 2. 1 plus n minus 2 ante n minus 1. in into n minus 1 is equal to secant power n minus 2x into tan x plus n minus 2 into in minus 2. To get in, dividing on both sides with n minus 1. Therefore, in is equal to secant power n minus 2x into tan x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. Isn't it? Proof of integral of secant power nx dx. So how to remember this formula ante chala easy. Integral of secant power nx name raskunnam manam. Integral of secant power ni split chestunam. Ela secant power n minus 2 into secant square. Secant power n minus 2x into secant square x యొక్క ఇంటిగ్రేషన్ tan. అదే ఇంటిగ్రల్ ఆఫ్ కొసెకంట్ పవర్ nx ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ కొసెకంట్ పవర్ nx ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? కొసెకంట్ పవర్ n ఏం రాసుకోవచ్చు? కొసెకంట్ పవర్ n minus 2x into కొసెకంట్ స్క్వేర్. కొసెకంట్ స్క్వేర్ x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాట్ x. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? మైనస్ cosecant power n minus 2x into cot x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నాకు అంత లాజిక్ నేను ఆలోచించలేను సార్ అంటే బై హార్ట్ దీస్ ఫార్ములా, దీస్ స్టేట్ బై హార్ట్ చేయటమే, ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు దీని నుండి సీకెంట్ పవర్ 5x కనుక్కోమన్నాడు. సో ఫార్ములాలో n బదులు 5 పెట్టుకోండి. n బదులు 5 పెట్టుకుంటే సింప్లిఫై చేయండి. పుట్ n is equal to 5. ఒక 2 minutes టైం ఇస్తున్నాను. పుట్ n is equal to 5 పెట్టండి. Next, put n is equal to 5. Put n is equal to 5. Then I5 is equal to the integral of secant power 5x dx is equal to. I5 రావాలి అంటే ఫార్ములాలో n ఉన్న చోట 5 పెడతామే. Secant cube x into tan x by 5 minus 1 4 plus 5 minus 2 3 by 4 into I3. 3 by 4 into I3. మరలా I3 రావాలి అంటే ఫార్ములాలో n ఉన్న చోట 3 రాయాలి. మరలా ఫార్ములాలో n ఉన్న చోట 3 రాయండి. రైట్ 3 in the place of n. That is equal to secant cube x into tan x by 4 plus 3 by 4 into bracket begin. To get I3, take n is equal to 3 in the formula. 3 పెట్టినప్పుడు secant x into tan x by 2 plus 1 by 2 into I1 bracket close. That bracket multiply with 3 by 4. That is equal to secant cube x into tan x by 4 plus 3 by 8 into secant x tan x plus 3 by 8 into I1. 3 by 8 into I1. I1 రావాలి అంటే
సపరేట్ గా తీసుకోవాలి. డోంట్ సబ్స్టిట్యూట్ 1 ఇన్ ద ఫార్ములా. n వాల్యూ 2 అండ్ మోర్ దాన్ 2 కాబట్టి డోంట్ సబ్స్టిట్యూట్ n is equal to 1 in the formula. Take separately. Given in is equal to integral of secant power nx dx. Put n is equal to 1. Then I1 is equal to integral of secant x dx. n ఉన్న చోట 1 పెడితే I1 is equal to integral of secant x dx. What is the formula to integral of secant x? We know log modulus of secant x plus tan x plus c. secant x plus అది రాసేయండి అక్కడ. లేదు log modulus of tan of 5/4 plus x by 2 రాసుకుంటానా రాసుకోండి. కాబట్టి అది రాసేయండి. secant cube x into tan x by 4 plus 3/8 into secant x into tan x plus 3/8 into log modulus of secant x plus tan x plus 6. Next problem. Continuation to this one. If in is equal to integral of log x to the base e whole to the power of n dx. If in is equal to integral of log x to the base e whole to the power of n dx, then prove that in is equal to x into log x to the base e whole to the power of n minus n into in minus 1, where n is a positive integer. And n greater than or equal to 1 అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన పని లేదండి. పాజిటివ్ ఇంటిజర్ అంటే 1 నుంచే తీసుకోవాలి అని. ఆల్సో ఫుల్ స్టాప్. ఆల్సో ఫైండ్ integral of log x to the base e whole to the power of 4 dx using this formula. Also find integral of log x to the base e whole to the power of 4 dx. దీన్ని ప్రూవ్ చేసి దీని నుంచి దీన్ని అంటే కనుక్కోమంటున్నాడు. దీన్ని ప్రూవ్ చేయాలంటే టేక్ ద గివెన్ కండిషన్ తీసుకోండి. given that in is equal to integral of log x to the base e whole to the power of n dx. ఇక్కడ ఒక టర్మ్ ని సపరేట్ చేసిన నో యూజ్ అండి. ఇప్పుడు log x whole to the power of n into 1 minus 1 into log x రాసిన log x యొక్క ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా లేదు. ఆ log x యొక్క ఇంటిగ్రేషన్ కూడా బై పార్ట్స్ ద్వారానే కనుక్కుంటాం కాబట్టి లేదు. కాబట్టి no use separate one term from the given function. ఇచ్చిన ఫంక్షన్ నుంచి ఒక టర్మ్ సపరేట్ చేయడం నో యూజ్. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి? మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా అవైలబుల్ కానప్పుడు బై పార్ట్స్ అప్లై చేయాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉండాలి. కాబట్టి సెకండ్ టర్మ్ లేదు కాబట్టి ఇంటూ 1 తీసుకోవాలి. సెకండ్ టర్మ్ గా ఇంటూ 1 తీసుకోవాలి. in is equal to integral of log x to the base e whole to the power of n into 1 dx. 1 ని v అనుకోండి, log x to the base e whole to the power of n u అనుకోండి. using by parts ప్రకారం ఏమవుతుందండి? in is equal to log x to the base e whole to the power of n into
integral of dx minus integral bracket begin d by dx of log x to the base c whole to the power of n into integral of dx bracket close dx. So in is equal to log x to the base c whole to the power of n into integral of dx x minus integral flower bracket begin. Derivative of log x to the base c whole to the power of n. It is in the form derivative of x power n. Log x ni x laga anukondi. X power n. N into log x to the base c whole to the power of n minus 1 into inner derivative of log x 1 by x into integral of dx x bracket close dx. X cancel. That implies in is equal to log x to the base c whole to the power of n into x minus n right outside the integral n into integral of log x to the base c whole to the power of n minus 1 dx. Log x to the base c whole to the power of n is denoted by in ending. So log x to the base c whole to the power of n minus 1 is denoted by in minus 1. And therefore in is equal to x into log x to the base c whole to the power of n minus n into in minus 1. ఇదండి ఫార్ములా. సరే, ఏది రిడక్షన్ ఫార్ములా ఏది కనుక్కోవాలన్నా బైపార్ట్ ఫార్ములా అప్లై చేయటమే. ఇందులో టెక్నిక్ ఏం లేదండి. యూజింగ్ బైపార్ట్ ఫార్ములా సింప్లిఫై దట్ వన్. ఇప్పుడు టు గెట్ log x to the base c whole to the power of 4, log x to the base c whole to the power of 4 రావాలి అంటే n is equal to 4 పెట్టుకుంటారండి. ఫార్ములాలో n is equal to 4. Put n is equal to 4. Put n is equal to 4. Then I4 is equal to integral of log x to the base c whole to the power of 4 dx is equal to, take 4 in the formula, take n is equal to 4 in the formula, x into log x to the base c whole to the power of 4 minus 4 into I3. మళ్ళీ I3 రావాలి అంటే n బదులు 3 పెట్టేయటమే ఫార్ములాలో. x into log x to the base c whole to the power of 4 minus 4 into minus ఉంది కాబట్టి బ్రాకెట్ బిగిన్ I3 అంటే x into log x to the base c whole to the power of 4 whole cube minus 3 into I2 bracket close. Minus 4 multiply with bracket x into log x to the base c whole to the power of 4 minus 4x into log x to the base c whole cube minus of minus plus 12 into I2. మళ్ళా I2 రావాలి అంటే ఫార్ములాలో n1 చోట 2 పెట్టండి. ఫార్ములాలో n ఉన్న చోట 2 పెట్టండి. x into log x to the base c whole to the power of 4 minus 4x into log x to the base c whole cube plus 12 into bracket begin x into log x to the base c whole square minus 2 into I1 minus 2 into I1. Multiply with 12. 12 to multiply చేయండి. x into log x to the base c whole to the power of 4 minus 4x into log x to the base c whole cube plus 12x into ఇక్కడ x into log x to the base c 12x into log x to the base c whole square minus 24 into I1. మళ్ళా I1 రావాలి అంటే n ఉన్న చోట 1 పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 1 నుంచి తీసుకోవచ్చు అని మనం ఆల్రెడీ కండిషన్ చూసాం కాబట్టి n ఉన్న చోట మళ్ళా ఫార్ములాలో n ఉన్న చోట 1 పెట్టండి. x into log x to the base c whole to the power of 4 minus 4x into log x to the base c whole square minus 24 into bracket begin
n ఉన్న చోట 1 పెడితే x into log x to the base e minus I0 మైనస్ I0 n ఉన్న చోట 1 పెడితే 24 తో మల్టిప్లై చేయండి. x into log x to the base e whole to the power of 4 minus 4x into log x to the base e whole cube plus 12x into log x to the base e whole square minus 24x into log x to the base e plus 24 I0 plus 24 I0. I0 రావాలి అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయకూడదండి, సపరేట్ గా తీసుకోండి. గివెన్ in is equal to integral of log x to the base e whole to the power of n dx. That implies I0 is equal to integral of log x to the base e whole to the power of 0 dx. And integral of dx is equal to x plus c. అంటే I0 ప్లస్ ఏం రాసుకోవచ్చండి, x ప్లస్ c. అంటే x ఇంటూ log x to the base e whole to the power of 4 minus 4x into log x to the base e whole cube plus 12x into log x to the base e whole square minus 24x into log x to the base e plus 24x plus c. In all terms x is the common. X into bracket begin log x to the base e whole to the power of 4 minus 4 into log x to the base e whole cube plus 12 into log x to the base e whole square minus 24 into log x to the base e plus 24 bracket close plus c. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ సి హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని ఇచ్చాడు అనుకోండి, డోంట్ బై హార్ట్ దిస్ ఫార్ములా. దిస్ ఫార్ములాని మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు, వేరే మోడల్లో కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఆ మోడల్లో. దిస్ వన్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ అనదర్ మెథడ్. సెకండ్ మెథడ్ లో కూడా సాల్వ్ చేసి మనం బైపార్ట్ ఫార్ములాలో మనం చెప్పుకున్నాం. సెకండ్ అంటే ఈ ఫార్ములాని మనం ఉపయోగించాల్సిన నెసెసిటీ లేదు, సో ఇంత చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్? సెకండ్ మెథడ్ ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ సి హోల్ టు ద పవర్ ఆఫ్ 4 కదా మనకు కనుక్కోమంది. బైపార్ట్ ఫార్ములా ప్రకారం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. లెట్ లాగ్ ఎక్స్ టు ద బేస్ సి ఈజ్ ఈక్వల్ టు టేక్ టి. So x is equal to e power t. dx is equal to e power t dt. e power t dt. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ e power t into t power 4 dt. Integral of e power t into t, which is in the form integral of e power x into f of x. Integral of e power x into f of x formula ఏంటండి? Which is in the form integral of e power x into f of x dx is equal formula e power x into f of x minus f dash of x plus f double dash of x minus f triple dash of x plus up to so on plus c. ఇదండి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది సొల్యూషన్ ఆఫ్ దట్ వన్. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు e power t into హియర్ f of x మీన్స్ t power 4. t power 4 అంటే t power 4 మైనస్ డెరివేటివ్ ఆఫ్ t power 4 4t cube ప్లస్ 4t cube యొక్క డెరివేటివ్ 12t square minus 12t square 24t plus 24t 24 bracket close plus c. t అంటే ఏం రాసుకోవచ్చండి? log x to the base e. e power t అంటే ఏం రాసుకోవచ్చండి? x. that is equal to x into log x to the base e whole to the power of 4 minus 4 into log x to the base e whole cube plus 12 into
log x to the base c whole square minus 24 into log x to the base c plus 24 plus c. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ log x to the base c whole to the power of 4 అనే టైప్ కనుక మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కనుక ఇచ్చినట్లయితే that one solved by using the reduction formula or by part formula. Reduction formula ద్వారా అయినా ఆన్సర్ వస్తుంది, అదే ఆన్సర్. లేదు బై పార్ట్ ఫార్ములాలో షార్ట్ కట్ మెథడ్ ద్వారా అయినా వచ్చేస్తుంది. అది యువర్ చాయిస్. మీకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి మీరు ఆలోచించుకోవాలి ఏ మెథడ్ ఫాలో అవుతారు అనేది. కాబట్టి దీన్ని 2 ways లో కూడా చేసుకోవచ్చు. సో మనకి ప్రాబ్లం ఇవ్వగానే చూసుకోవాలి అది ఎలా చేస్తే మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది, సింప్లిఫై అవుతూ ఉంటుంది అనేది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ వన్. If in is equal to, fifth problem, if in is equal to integral of x power n into e power x dx, then in plus n by a into in minus 1 is equal to dash. If in is equal to integral of x power n into e power ax dx, then in plus n by a into in minus 1 is equal to that. So in minus 1 రావాలంటే in minus 1 మధ్య రిలేషన్ రావాలి అంటే మనం రిడక్షన్ ఫార్ములా ద్వారా బై పార్ట్ చేయాల్సింది. టేక్ ద గివెన్ కండిషన్. గివెన్ దట్ in is equal to ఏమి ఇచ్చాడండి, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఇంటూ e పవర్ ax dx. ఇచ్చిన డేటాలోనే ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉన్నప్పుడు బై పార్ట్ ఫార్ములా అప్లై చేయాలి. అకార్డింగ్ టు ఐలేట్ ప్రకారం ఆలోచించండి. అకార్డింగ్ టు ఐలేట్ x power n is algebraic, e power ax is the exponential. కాబట్టి x power n అనేది u అవుతుంది, e power x అనేది v అవుతుంది. According to by part formula, it write as in is equal to x power n into integral of e power ax dx minus integral bracket begin d by dx of x power n into integral of e power ax dx bracket close dx. Now simplify that one. In is equal to x power n into integral of e power ax. It is in the form integral of x, integral of e power x, integral of e power x, e power ax by inner derivative of ax, a, minus integral of derivative of x power n, n into x power n minus 1 into e power ax by a dx. In is equal to x power n into e power ax by a minus n by a, right outside the integral, n by a into integral of x power n minus 1 into e power ax dx minus n by a into x power n minus 1 into e power ax dx. Here observe this one. X power n, integral of x power n into e power ax is denoted by in. Integral of x power n into e power ax is denoted by in. X power n unte it is denoted by in. X power n minus 1 ఉంది కాబట్టి it is denoted by in minus 1. So in is equal to x power n into e power ax by a minus n by a into in minus 1. Minus n by a into in minus 1, right in left hand side. Therefore, in plus n by a into in minus 1 is equal to x power n into e power ax by a. In plus n by a into in minus 1 is equal to x power n into e power ax by a.
Next problem. If In is equal to, right, next problem. If In is equal to integral of tan power n by t square plus 1, sorry, if In is equal to integral of t power n by t square plus 1 dt, t power n by t square plus 1 dt, then In plus 2 plus In is equal to dash. Then I suffix n plus 2 plus I suffix n is equal to dash. First take the condition. Condition తీసుకోండి. Given that In is equal to integral of t power n by t square plus 1 dt. Integral of t power n by t square plus 1 dt. ఇక్కడ డోంట్ అప్లై ద బైపార్ట్స్ ఫార్ములా. బైపార్ట్స్ ఫార్ములా అప్లై చేయడానికి ఏం లేదండి. అయితే మనకి ద ఫార్మ్ ఆఫ్ ద ఇంటిగ్రెంట్ ఈజ్ 1 plus x square. The form of the integrand is 1 plus x square. Then suitable substitution is x is equal to tan theta. ఇంటిగ్రేషన్ లో ఏదైనా ఒక టర్మ్ 1 plus x square ఫామ్ లో కనుక ఉంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏమని? x is equal to tan. 1 plus t square ఫామ్ ఉంది కాబట్టి put t is equal to tan theta. Put t is equal to tan theta. Then dt is equal to ఏమవుతుందండి? secant square theta into d theta. Substitute this one in the integration. In is equal to integral of tan power n theta by 1 plus tan square theta into d theta అంటే రాసుకోవచ్చండి secant square theta d theta. Secant square theta 1 plus tan square theta cancel. అంటే that implies In is equal to integral of tan power n theta d theta. అది ఇండైరెక్ట్ గా మీకు ఇచ్చింది ఏంటండి? In is equal to integral of tan power. We know the formula to this one. If In is equal to integral of tan power n theta d theta అంటే ఫార్ములా మనం ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం యూజింగ్ రిడక్షన్ ఫార్ములా, బై రిడక్షన్ ఫార్ములా. In is equal to integral of tan power n theta అంటే ఫార్ములా ఏంటో ఒకసారి థింక్ చేయండి. లేదు తెలియనప్పుడు చూసుకోండి ఒకసారి. ఏంటంటే ఫార్ములా then In is equal to ఏంటంటే ఫార్ములా tan power n minus 1 theta by n minus 1 minus In minus 2. అదండి. మరి tan power n minus theta, tan theta అంటే ఇక్కడ అకార్డింగ్ టు అవర్ అజంప్షన్ tan theta అంటే ఏం రాసుకోవచ్చండి? t. అంటే దట్ ఇంప్లైస్ In is equal to t power n minus 1 by n minus 1 minus In minus 2. Minus In minus 2 right in left hand side. Therefore, In plus In minus 2 is equal to t power n minus 1 by n minus 1. ఇది ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ లో ఉంటదండి. లటక్కమని అందరూ కూడా దీన్ని చేస్తారు. మీరు సింప్లిఫై చేయంగానే ఈ టీ పవర్ n minus 1 by n minus 1 అనేది మీకు ఖచ్చితంగా ఆప్షన్స్ లో ఉంటుంది. అది ఫిక్స్ చేస్తారు. ఇది కాదండి మీ ఆన్సర్ అసలు. ఇది కాదు. మిమ్మల్ని అడిగింది ఏంటో చూసుకోండి, మీకు వచ్చింది ఏంటో చూడండి. మిమ్మల్ని అడిగింది ఏంటండి? In plus 2 plus In అడిగాడు. కానీ మనకేమొచ్చింది? In plus In minus 2 వచ్చింది. టు గెట్ In plus 2 రావటం కోసం రీప్లేస్ n by n plus 2. n ఉన్న చోట n plus 2 తీసుకోండి. రీప్లేస్ n by n plus 2. Replace n by n plus 2. That implies In plus 2 plus
I suffix n plus 2 minus 2 is equal to t power n plus 2 minus 1 by n plus 2 minus 1. 2 to cancel. That implies in plus 2 plus in is equal to t power n plus 1 by n plus 1. ఇదండి మిమ్మల్ని అడిగింది. in plus 2 plus in is equal to in plus 2 plus in is equal to t power n plus 1 by n plus 1. చాలా మంది ఇక్కడితో స్టాప్ చేసేస్తారు. ఓ టీ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఇది ఆప్షన్స్ లో ఉంది, ఇదే ఆన్సర్ అని. కాదు, మన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటో చూడండి. ఒక్కోసారి in ప్లస్ 4 ప్లస్ in ప్లస్ 2 అడుగుతాం. కాబట్టి ఈ ఫార్ములాలో n ఉన్న చోట ఏం రీప్లేస్ చేయాలి? n ప్లస్ 4. అంటే మనకి ఇచ్చినటువంటి కండిషన్ బట్టి ఏమొస్తుందో చూసుకోవాలి. దాన్ని బట్టి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటో చూసుకోవాలి. అది రావాలి అంటే n ఉన్న చోట దేని రీప్లేస్ చేసుకోవాలి, అది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సో ఏ ప్రాబ్లం అయినా సరే మనం యూజింగ్ రిడక్షన్ ఫార్ములాని, ఈ రిడక్షన్ ఫార్ములాస్ ఉపయోగించే చేయాలి. ఈ రిడక్షన్ ఫార్ములా సంబంధించి అన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిందే. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, టాన్ పవర్ ఎన్ఎక్స్, సీకెంట్ పవర్ ఎన్ఎక్స్, కొసెకంట్ పవర్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఎన్ఎక్స్, ఈ 6 ఫార్ములాస్ వస్తేనే మీరు ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ పవర్ 6x అన్నా టాన్ పవర్ 8x అన్నా ఏది అడిగినా మీరు చేయగలుగుతారు బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐపీలో అనుకోండి ప్రూవ్ చేయమంటాడు అంతే. కాబట్టి నువ్వు బై హార్ట్ చేయాల్సిన పని లేదు, తక్కువ ప్రూవ్ చేస్తావు, అడిగింది మనం ప్రూవ్ చేస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ రిడక్షన్ ఫార్ములా స్టేట్మెంట్స్ అన్ని కూడా ప్రూవ్. నేను ఆల్రెడీ 3టికి నేను ప్రూఫ్ చెప్పున్నాను. ఈ రోజు మీరు మిగతా 3టికి ప్రూఫ్ మీరు చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ లో 7 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఈ రిడక్షన్ ఫార్ములా నుంచి కంపల్సరీగా ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, ఏదో ఒకటి అడుగుతున్నాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మిగతా 3 కూడా డిరైవ్ చేయండి. ఆల్రెడీ నేను సైన్, టాన్, సీకెంట్ నేను చెప్పున్నాను. మీరు కాసు, కాటు, కొసికెంట్ కి డిరైవ్ చేయాలి. అవి రాసుకోండి. హెచ్డబ్ల్యూ, write the HW. First one, HW. First one, if in is equal to integral of cos power nx dx, then prove that in is equal to cos power n minus 1x into sin x by n plus n minus 1 by n into in minus 2. Cos power n minus 1x into sin x by n plus n minus 1 by n into in minus 2. Also full stop. Also find integral of cos power 5x dx. ఆ ఫార్ములాను ఉపయోగించి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ 5x చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రాబ్లం, ఇవి డిరైవ్ చేయాలి, ఖచ్చితంగా మీరు డిరైవ్ చేయాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి మీరు డిరైవ్ చేయండి, ఈ ఫార్ములా తెప్పించగలగాలి. సెకండ్ వన్, ఇఫ్ in is equal to integral of cot power nx dx, then prove that in is equal to minus cot power n minus 1x by n minus 1 minus in minus 2 plus full stop. Also find integral of cot power 7x dx. Also find integral of cot power 7x dx. Third one, if in is equal to integral of cosecant power nx dx, then prove that in is equal to minus cosecant power n minus 1x n minus 2x cosecant power n minus 2x into cot x by n minus 1 plus
n minus 2 by n minus 1 into in minus 2. Full stop. Also find integral of cosecant power 6x dx. Also find integral of cosecant power 6x dx. ఈ మూడు డిరైవ్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఈ మూడు కూడా స్టేట్మెంట్స్ డిరైవ్ చేసి వాటితో పాటుగా ఈ సబ్ క్వశ్చన్స్ సింప్లిఫై చేయండి. ఈ డిరైవ్ చేయడంతో పాటుగా ఈ 6 స్టేట్మెంట్స్ ని, అంటే 6 స్టేట్మెంట్స్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 6 స్టేట్మెంట్స్ కూడా బై హార్ట్ చేయండి. రేపు వీటి మీద మనం ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఈ 6 స్టేట్మెంట్స్ మీద రేపు ప్రాబ్లం చెప్తాను. రేపటితో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవుతుంది. వెడ్నెస్డే ఆన్వర్డ్ స్టార్ట్ ది డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కి ఎవరైతే బాగా వర్కౌట్ చేస్తారో, మెథడ్స్ అన్ని ఐడియా ఉంటాయో, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజీగా చేస్తారు. ఎందుకంటే 50% ప్రాబ్లం డిపెండ్స్ ఆన్ ద ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఉన్న ప్రతిదీ కూడా మనకు బాగా తరోగా వచ్చి ఉండాలి. దాన్ని బట్టి డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. సరే, ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఎవరైనా సరే అడగండి అమ్మా, డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఈరోజు రాము సార్